నువ్వేం చేసుకుంటూ చేసుకో ఏం చేసుకుంటూ చేసుకో అతను నాకు ఈయన నేను పోలీసు ఈయన అంటున్నాడు. అదే చేస్తున్నాం మా బడ్జెట్ ఇచ్చే చేస్తాం సంథింగ్ కూడా అవ్వద్దు. అవును సార్ మీరు మీరు ఒక లెసన్ ఇవ్వాలి ఓటు ఎలా పోతాం ఓటు ఎలా పోతానే పోతాం లేచిన పిల్లల మీద నాకు మీ ఇంట్లో అనుమానం వచ్చింది. వెళ్ళిపోతే నీకు వెళ్ళిపోతే మేలకుండు వెళ్ళిపోతే మేలకుండా కుదరదు. మాకు ఏ ఇంట్లోకి వెళ్ళే అధికారాన్ని అది నువ్వు చెప్పు. వెట్టాపుతానన్ను పెట్టాడు. మరి మీ ఎస్ఐ గారు ఏం చేస్తున్నాడు? సీసీ కెమెరా చెక్ చేద్దాన్ని కూడా సహాయం చేయకపోతే మాత్రం మా విధానమే వేరుకుంటుంది. అతను ఉన్నప్పుడు అతను వచ్చిన 4-10 రోజులు సెలవు పెట్టి వెళ్తాడు. అతను ఉన్నాడా లేదా 10 రోజులు సెలవు పెట్టి వెళ్తాడు. మరి దొంగతనం ఎట్ట? వాళ్ళు 10 రోజులు సెలవు పెట్టి వెళ్తాడు. ఆ దొంగతనం ఎట్లా? ఎట్లా చెప్పండి మీరు చెప్పండి. మీకే మాట చెప్పొచ్చు. ఇక్కడ ముందు అమ్ముతున్నారు గంగా అమ్ముతున్నారు చెక్ చేయడానికి వచ్చా అంటే ఏం చెప్తావు? చెయ్యండి దొరికితే దొరకపోయినేమో దొరకపోయినా లాక్కెళ్తాం. ఎవరు లాక్కెళ్తున్నా ఎవరు లాక్కెళ్తున్నాడు మాట ఎవరు లాక్కెళ్తున్నాడంటే నాకుందా లేదా కదా అతను లేకపోతే మీరు లేదు కదా. అతను లేకపోతే తాళం వేస్తుందా ఇల్లు ఇల్లు ఏమైనా తాళం వేస్తుందా? పోయిన కొట్టి కింద కొట్టి కాదు ఇల్లు ఏమైనా తాళం వేస్తుందా? తాళం వేస్తుందా ఇల్లు ఏమన్నా? వాళ్ళు వెళ్ళారా ఇంటి పైన తాళం వేసి కనుకొస్తాం. తాళం లేకపోతే తీసుకెళ్తాం. అంతే ఉంది. కీరంట ఏంటయ్యా మీరందరూ ఈ ఊరోళ్ళేనా? ఎంతైనా ఈ ఊరోళ్ళేనా? మా నువ్వు ఓ ఇందాక అతను ఈయన అన్నప్పుడే నువ్వు ఇంకేం మాట్లాడదు. ఈయన అన్నప్పుడు ఎక్కడ నేను చూస్తా మీరందరూ కరెక్ట్ కాస్తా సార్. లేడీస్ మీద మీరు లేడీస్ మీద తిరగడం అవును ఎందుకు వెళ్తారు? ఎలా ఉంటారు? నువ్వేం చేసుకుంటా చేసుకో ఎదురొస్తారు ఈయన నేను పోలీసు ఈయన అవును పంపించి రావచ్చు. అవును సార్ మీరు మీరు ఒక పోయేటప్పుడు ఎవరికి ఎలా పోతారు ఎవరికి ఎలా అవుతుంది మనం లేడీస్ లేదా పిల్లలు మేనా
నువ్వేం చేసుకుంటూ చేసుకో ఏం చేసుకుంటూ చేసుకో అతను నాకు ఈయన నేను పోలీసు ఈయన అంటున్నాడు. అదే చేస్తున్నాం మా బడ్జెట్ ఇచ్చే సంథింగ్ రావద్దు. అవును సార్ మీరు మీరు ఒక లెసన్ ఇవ్వాలి ఓటు ఎలా పోతాం ఓటు ఎలా పోతానే పోతాం లేదు పిల్లల మీద